ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13 ఫిబ్రవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి ఎవరో ఎలా ఉంటారో వారిని యథార్థంగా తెలుసుకుని స్మృతి చేయాలి. ఇదే ముఖ్యమైన విషయము. మనుషులకు చాలా యుక్తితో ఈ విషయాన్ని అర్థం చేయించండి. ప్రశ్న: పూర్తి విశ్వానికి పనికి వచ్చే ఏ చదువును మీరు ఇక్కడ మాత్రమే చదువుకుంటారు? జవాబు: పూర్తి విశ్వానికి పనికొచ్చే చదువు ఇదే. మీరందరూ ఆత్మలు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పావనమైపోతారు. విశ్వమంతటికి తండ్రి అందరినీ పావనంగా చేసేందుకు ఒకేసారి వస్తారు. రచయిత రచనల జ్ఞానం ఇస్తారు. కనుక వాస్తవానికి ఇదొక్కటే విశ్వవిద్యాలయము. ఈ విషయం స్పష్టం చేసి అర్థం చేయించండి. ఓం శాంతి. భగవంతుడు ఎవరో ఇప్పుడు ఆత్మీక పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ విషయం భారతదేశంలో యథార్థంగా ఎవరికీ తెలియదు. నేను ఎవరినో, ఎలా ఉంటానో యథార్థంగా ఎవరికీ తెలియదని బాబా చెప్తున్నారు కూడా. మీలో కూడా నంబర్ వార్గా ఉన్నారు. నంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసు. భలే ఇక్కడ ఉన్నారు, కానీ యథార్థ రీతిగా తెలియదు. తండ్రిని యథార్థ రీతి తెలుసుకుని స్మృతి చేయటం చాలా కష్టం. భలే చాలా సహజమని పిల్లలు చెప్తారు. అయితే నేను ఎలా ఉంటానో అలా తెలుసుకుని తండ్రినైన నన్ను నిరంతరం స్మృతి చేయాలి. బుద్ధిలో ఈ యుక్తి ఉంటుంది. ఆత్మనైన నేను చాలా చిన్న బిందువును. నా తండ్రి కూడా చిన్న బిందువే. అర్ధకల్పం భగవంతుని పేరు కూడా ఎవరూ తెలుసుకోరు. ఓ భగవంతుడా అని దుఃఖంలోనే స్మృతి చేస్తారు. ఇప్పుడు భగవంతుడు ఎవరో మనుషులెవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనుషులకు ఎలా అర్థం చేయించాలి? దీనిపై విచారసాగర మంతనం నడవాలి. పేరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయమని రాయబడి ఉన్నా ఇది ఆత్మీక అనంతమైన తండ్రి ఈశ్వర్య విశ్వవిద్యాలయమని మనుషులకు అర్థం చేసుకోరు. మనుషులు వెంటనే అర్థం చేసుకునేందుకు ఇప్పుడు ఏ పేరు పెట్టాలి? ఇది ఒక విశ్వవిద్యాలయమని ఎలా అర్థం చేయించాలి? యూనివర్స్ నుండి యూనివర్సిటీ అను శబ్దం వెలువడింది. యూనివర్స్ అనగా పూర్తి విశ్వం. దానికి యూనివర్సిటీ అని పేరు పెట్టబడింది. ఇందులో మనుషులందరూ చదువుకోవచ్చు. విశ్వమంతా చదువుకునేందుకు ఈ విశ్వవిద్యాలయం. విశ్వానికంతా తండ్రి ఒక్కరే. ఈ యూనివర్సిటీ వారిదే. ముఖ్య లక్ష్యం కూడా ఒక్కటే. తండ్రియే వచ్చి పూర్తి విశ్వాన్ని పావనంగా చేస్తారు. యోగం నేర్పిస్తారు. ఇది సర్వధర్మాల వారి కొరకు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. మొత్తం విశ్వానికి తండ్రి నిరాకార గాడ్ ఫాదర్. కనుక దీని పేరు నిరాకార గాడ్ ఫాదర్ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని ఎందుకు పెట్టరాదు? ఆలోచించాలి కదా. మనుషులు ఎలా ఉన్నారంటే పూర్తి విశ్వంలో ఒక్కరికి కూడా తండ్రిని గురించి తెలియదు. రచయితను తెలుసుకుంటే రచనను కూడా తెలుసుకుంటారు. రచయిత ద్వారానే రచనను తెలుసుకోగలరు. తండ్రి పిల్లలకు విషయాలన్నీ అర్థం చేస్తారు. ఇతరులెవ్వరికీ తెలియదు. ఋషులు మునులు కూడా నేతి నేతి అని అంటూ వెళ్ళిపోయారు. కనుక తండ్రి చెప్తారు, మీకు మొదట రచయిత రచనల జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు ఆ రచయితే మీకు అర్థం చేయించారు. తండ్రి చెప్తున్నారు, మీరు వచ్చి మాకు సుఖశాంతులను ఇవ్వండి అని అందరూ నన్ను పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు దుఃఖం అశాంతులు ఉన్నాయి. వారి పేరే దుఃఖహర్త సుఖకర్త. వారెవరు? భగవంతుడు. వారు దుఃఖాన్ని ఎలా హరించి సుఖాన్ని ఇస్తారో ఎవరికీ తెలియదు. నిరాకార గాడ్ ఫాదరే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మనుషులు అర్థం చేసుకునే విధంగా స్పష్టంగా రాయండి. ఇలా విచారసాగర మంతనం చేయాలి. మనుషులందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి బంగారు బుద్ధి కలవారిగా చేస్తున్నారు. ఎవరైతే కనీసం
50 కంటే అధిక మార్కులు పొందుతారో వారినే బంగారు బుద్ధి కలవారని అంటారు. ఫెయిల్ అయ్యేవారు బంగారు బుద్ధి కలవారు కాదు. రాముడు కూడా తక్కువ మార్కులు పొందాడు. అందుకే క్షత్రియునిగా చూపించారు. రామునికి బాణాన్ని ఎందుకు చూపించారు? ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడు అందర్నీ సంహరించాడని అతనికి స్వదర్శన చక్రాన్ని, రామునికి బాణాన్ని చూపించారు. ఒక విశేష మాసపత్రిక వెలువడేది. అందులో శ్రీకృష్ణుడు ఎలా స్వదర్శన చక్రం ద్వారా అకాసుర్, బకాసుర్ మొదలైన వారిని చంపుతాడో చూపించారు. ఇరువురిని హింసకులుగా చేశారు. అంతేకాక డబల్ హింసకులుగా చేసేశారు. వారికి కూడా సంతానం కలిగింది కదా అని అంటారు. అరే, వారు నిర్వీకార దేవీ దేవతలు. అక్కడ రావణ రాజ్యం లేనేలేదు. ఈ సమయంలో దీన్ని రావణ సంప్రదాయమని చెప్తారు. మేము యోగబలంతో విశ్వ సామ్రాజ్యాన్ని పొందగలిగినప్పుడు యోగబలం ద్వారా సంతానం కలగదా అని మీరు వారికి అర్థం చేయించండి. అది నిర్వీకార ప్రపంచం. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. ఇలా బాగా అర్థం చేయించాలి. తద్వారా వీరి వద్ద పూర్తి జ్ఞానం ఉందని మనుషులు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నా వీరు బ్రాహ్మణ కులం వారు అని అర్థం చేసుకోవచ్చు. కొందరిని వీరు బ్రాహ్మణ కులం వారు కాదు అని వెంటనే అర్థం చేసుకోవచ్చు. రావటం అయితే అనేక రకాల వారు వస్తారు కదా. ఆధ్యాత్మిక నిరాకార గాడ్ ఫాదర్ స్థాపించిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అని రాసి ఏమి జరుగుతుందో చూడండి. విచారసాగర మంథనం చేసి పదాలను సమన్వయం చేయవలసి ఉంటుంది. ఇందులో రాసేందుకు చాలా యుక్తి అవసరం. ఇక్కడ ఈ జ్ఞానాన్ని గాడ్ ఫాదర్ అర్థం చేస్తున్నారని, రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మనుషులు అర్థం చేసుకోవాలి. ఈ పదం కూడా సాధారణమైనది. ఒక్క సెకండ్లో జీవన్ముక్తి, దైవీ స్వరాజ్యం. మనుషుల బుద్ధిలో కూర్చుండిపోయే ఇటువంటి పదాలు ఉండాలి. బ్రహ్మ ద్వారా విష్ణుపురం స్థాపన జరుగుతుంది. తండ్రిని వారసత్వంను స్మృతి చేయండి అనే మన్మనాభవకు అర్థం. మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు. వారు స్వదర్శన చక్రంను విష్ణువుకు చూపిస్తారు. కృష్ణుని కూడా 4 భుజాలు చూపిస్తారు. వారికి 4 భుజాలు ఎలా ఉంటాయి? తండ్రి ఎంతో బాగా అర్థం చేస్తారు. పిల్లలు చాలా విశాల బుద్ధి గలవారిగా, బంగారు బుద్ధి కలవారిగా అవ్వాలి. సత్యయుగంలో రాజా రాణి ఎలా ఉంటారో అలా ప్రజలు కూడా బంగారు బుద్ధి కలవారిగా ఉంటారని అంటారు కదా. ఇది బంగారు ప్రపంచం, ఇది రాళ్ల ప్రపంచం. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. మీరు శ్రీమతానుసారం మళ్ళీ మీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. రాజా మహారాజులుగా ఎలా అవ్వగలరో బాబా మనకు యుక్తులు తెలియజేస్తారు. ఇతరులకు అర్థం చేయించేందుకు మీ బుద్ధిలో ఈ జ్ఞానం నిండిపోతుంది. సృష్టి చక్రంపై అర్థం చేయించటం కూడా చాలా సులభం. ఈ సమయంలో జనసంఖ్య ఎంత ఉందో చూడండి. సత్యుగంలో ఇంత జనాభా ఉండదు. ఇది సంగం యుగం కదా. బ్రాహ్మణాత్మలైతే కొద్దిమందే ఉంటారు కదా. బ్రాహ్మణుల యుగమే చాలా చిన్నది. బ్రాహ్మణులు తర్వాత దేవతలు, ఆ తర్వాత జనాభా వృద్ధి చెందుతుంది. పల్టీలాట ఉంటుంది కదా. కనుక సీడీ చిత్రంతో పాటు విరాట రూపం కూడా ఉంటే అర్థం చేయించేందుకు స్పష్టంగా, సులభంగా ఉంటుంది. మీ కులానికి చెందిన వారిగా ఎవరుంటారో వారి బుద్ధిలో రచయిత రచనల జ్ఞానం సహజంగా కూర్చుంటుంది. వీరు మన కులం వారు, అవునా కాదా అనే విషయం వారి ముఖం ద్వారానే తెలిసిపోతుంది. ఒకవేళ మన కులం వారు కాకుంటే వేడిపెనం వలె చిరాకుతో వింటూ ఉంటారు. ఎవరు బుద్ధివంతులై ఉంటారో వారు పూర్తి గమనం పెట్టి వింటారు. ఎవరికైనా ఒక్కసారి బాణం పూర్తిగా తగిలితే మళ్ళీ వస్తూ ఉంటారు. కొందరు ప్రశ్నలు అడుగుతారు. కొందరు మంచి పుష్పాల వంటి వారైతే ప్రతిరోజు వారే వచ్చి పూర్తిగా అర్థం చేసుకుని వెళ్తారు. చిత్రాల ద్వారా ఎవరైనా అర్థం చేసుకోగలరు. దేవీ దేవతా ధర్మం
తండ్రి స్థాపన చేస్తున్నారని అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏ ప్రశ్నలు అడగకుండానే వారంతటికి వారే అర్థం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఏమీ అర్థం చేసుకోరు. వారికి మళ్ళా అర్థం చేయించవలసి ఉంటుంది. గలాటా చేయరాదు, ఈశ్వరుడు మిమ్మల్ని రక్షణ కూడా చేయరా అని అంటారు. ఇప్పుడు వారు ఎలా రక్షణ చేస్తారో మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ వారి వారి కర్మల లెక్కాచారాలనైతే చుక్తూ చేసుకోవాలి. ఆరోగ్యం పాడవుతే రక్షించండి అని అడిగేవారు చాలామంది ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేనైతే పతితులను పావనంగా చేసేందుకు వస్తాను. ఈ వ్యాపారం మీరు కూడా నేర్చుకోండి. తండ్రి 5 వికారాలపై విజయులుగా చేస్తారు కనుక అవి ఇంకా తీవ్రంగా ఎదురిస్తాయి. వికారాల తుఫాను చాలా తీక్ష్ణంగా వస్తుంది. తండ్రి చెప్తున్నారు, తండ్రివారిగా అవ్వటం వలన ఈ రోగాలన్నీ పైకి పొంగుతాయి. తుఫాను తీవ్రంగా వస్తుంది. ఇది పూర్తిగా మల్ల యుద్ధం వంటిది. మంచి మంచి పెహల్వాన్లను కూడా ఓడిస్తుంది. వద్దనుకున్న చెడు దృష్టి వచ్చేస్తుందని అంటారు కదా, రిజిస్టర్ పాడైపోతుందని చెప్తారు. చెడు దృష్టి కలవారితో మాట్లాడరాదు. బాబా అన్ని సేవా కేంద్రాల్లోని పిల్లలకు అర్థం చేస్తున్నారు. చెడు దృష్టి గలవారు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పటం వలన ఇంకా ద్రోహులుగా అయిపోతారు. తమను తాము సర్వనాశనం చేసుకుని ఉల్టా పనులు చేయటం ప్రారంభిస్తారు. కామ వికారం ముక్కుతో పట్టుకుంటుంది. మాయ వదిలిపెట్టదు. చెడు కర్మలు, చెడు దృష్టి, చెడు మాటలు వెలువడతాయి. చెడు నడవడికలు తయారవుతాయి. కనుక చాలా చాలా హెచ్చరికగా ఉండాలి. పిల్లలైన మీరు ప్రదర్శనలు మొదలైనవి చేసినప్పుడు ఎవరైనా సహజంగా అర్థం చేసుకునే విధంగా యుక్తులు రచించండి. ఈ గీతాజ్ఞానాన్ని స్వయం తండ్రే చదివిస్తున్నారు. ఇందులో శాస్త్రాలు మొదలైన వాటి మాట ఏదీ లేదు. ఇది చదువు. గీతా పుస్తకం ఇక్కడ లేనే లేదు. తండ్రి చదివిస్తారు. వారు ఎప్పుడు పుస్తకం చేతిలోకి తీసుకోరు. మరి ఈ గీతాను పేరు ఎక్కడి నుండి వచ్చింది? ఈ ధర్మశాస్త్రాలన్నీ తర్వాత తయారవుతాయి. ఎన్ని మఠాలు మార్గాలు ఉన్నాయి. శాఖలుగా విస్తరించిన అనేకమైన చిన్న చిన్న మఠాలు మార్గాలు అన్నిటికీ వారి వారి శాస్త్రాలు మొదలైనవి ఉన్నాయి. కనుక అవన్నీ చిన్న చిన్న పిల్లల వాటి ద్వారా ముక్తి లభించదు. సర్వశాస్త్రోమయ శిరోమణి అని గీతకు మహిమ చేయబడింది. గీతా జ్ఞానాన్ని వినిపించేవారు కూడా ఉంటారు కదా. కనుక ఈ జ్ఞానాన్ని తండ్రియే వచ్చి ఇస్తారు. శాస్త్రాలు మొదలైనవేవి నా చేతిలో లేవు. నేను కూడా శాస్త్రాలు చదవలేదు. మిమ్మల్ని కూడా చదివించును. ప్రపంచంలోని వారు నేర్చుకుంటారు, నేర్పిస్తారు. ఇక్కడ శాస్త్రాల మాటే లేదు. తండ్రి జ్ఞానసాగర్లు. నేను మీకు అన్ని వేద శాస్త్రాల సారంను తెలిపిస్తాను. ముఖ్యమైన 4 ధర్మాలకు 4 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. బ్రాహ్మణ ధర్మానికి ఏదైనా పుస్తకం ఉందా? ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇవన్నీ తండ్రి వివరంగా అర్థం చేయిస్తారు. మానవులందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. అందుకే ఇంత నిరుపేదలుగా అయిపోయారు. దేవతలు బంగారు యుగంలో ఉండేవారు. అక్కడ భవనాలు బంగారంతోనే నిర్మించబడేవి. బంగారు గనులు ఉండేవి. ఇప్పుడైతే సత్యమైన బంగారం లేనేలేదు. కథంతా భారతదేశం పైన ఉంది. దేవీ దేవతలైన మీరు పారస్బుద్ధి కలవారిగా ఉండేవారు. విశ్వంపై రాజ్యం చేస్తూ ఉండేవారు. మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని, తర్వాత నరకానికి యజమానులుగా అయ్యామని ఇప్పుడు స్మృతి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బంగారు బుద్ధి కలవారిగా అవుతారు. ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దీనిని మళ్ళీ మీరు ఇతరులకు అర్థం చేయించాలి. డ్రామానుసారం పాత్ర నడుస్తూ ఉంటుంది. సమయం ఏదైతే గడిచిపోతుందో అది ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ పురుషార్థం చేస్తుంది కదా. స్వయం భగవంతుడు మనల్ని స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు పురుషార్థం చేయిస్తారని ఏ పిల్లలకైతే నష ఉంటుందో వారి ముఖం ఫస్ట్ క్లాస్గా ప్రసన్నంగా ఉంటుంది. ప్రాలబ్ధం కొరకు పిల్లల చేత పురుషార్థం చేయించేందుకు తండ్రి వస్తారు. ఈ విషయం కూడా మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో ఇతరులెవ్వరికీ తెలియదు.
స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు భగవంతుడు పురుషార్థం చేస్తున్నారు కనుక ఎంత ఖుషి ఉండాలి. ముఖం చాలా ఫస్ట్ క్లాస్గా సుందరంగా ఉండాలి. స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు భగవంతుడు పురుషార్థం చేస్తున్నారు కనుక ఎంత ఖుషీగా ఉండాలి. ముఖము చాలా ఫస్ట్ క్లాస్గా సుందరంగా ఉండాలి. తండ్రి స్మృతి ద్వారా మీరు సదా హర్షితంగా ఉంటారు. తండ్రిని మర్చిపోవటం వల్లనే వాడిపోతారు, ఉదాసీనంగా ఉంటారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయటం వలన సుందరంగా అవుతారు, సుందరంగా ఆనందంగా అవుతారు. ప్రతి ఒక్కరి సర్వీస్ ద్వారా తెలుసుకోబడుతుంది. తండ్రికి పిల్లల పరిమళము వస్తుంది కదా. మంచి పుత్రుల నుండి సువాసన, చెడు పిల్లల నుండి దుర్వాసన వస్తుంది. తోటలో సుగంధభరిత పుష్పాలనే తీసుకోవలసి ఉంటుంది. జిల్లేడు పూలను ఎవరు తీసుకుంటారు? తండ్రిని యథార్థ రీతిగా స్మృతి చేయటం వలన వికర్మలు వినాశనమవుతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాయతో చేసే మల్ల యుద్ధంలో ఓడిపోరాదు. నోటి ద్వారా ఎప్పుడూ చెడు వచనాలు వెలువడరాదు. చెడు నడవడికలు, చెడు కర్మలు జరగకుండా గమనముంచాలి. సెకండ్ పాయింట్, ఫస్ట్ క్లాస్ సుగంధభరిత పుష్పాలుగా తయారవ్వాలి. స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారనే నశ ఉండాలి. తండ్రి స్మృతిలో ఉంటూ సదాహర్షితంగా ఉండాలి. ఎప్పుడూ వాడిపోరాదు. వరదానము. ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ యొక్క సమానత ద్వారా స్వయాన్ని పాపాల నుండి సురక్షితంగా ఉంచుకునే విశ్వసేవాదారీ భవ. పిల్లలైన మీరు ఏ ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ జీవితంలో సమానత ఉండాలి. లేకుంటే పుణ్యాత్మకు బదులు బరువును కలిగిన ఆత్మగా అయిపోతారు. ఈ పాప పుణ్యాల విధానాన్ని తెలుసుకుని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోండి. ఎందుకంటే సంకల్పంలో కూడా ఏ వికారం యొక్క బలహీనత, వ్యర్థమైన మాటలు, వ్యర్థ భావన, ఘృణ లేక ఈర్ష్య యొక్క భావనలు పాపాల ఖాతాను పెంచుతాయి. అందువలన పుణ్యాత్మ భవ యొక్క వరదానం ద్వారా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకుని విశ్వసేవాదారులు కావండి. సంఘటిత రూపంలో ఏకమతము, ఏకరస స్థితిని అనుభవం చేయించండి. స్లోగన్. పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా వెలిగిస్తే తండ్రిని సులభంగా చూడగలరు. అచ్చా, ఓం శాంతి.